హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, వందే భారత్ రైలుకి ప్రమాదం. ఆ వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకి వెళ్ళినట్లయితే 4 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం అకస్మాత్తుగా ఒక పదునైన రాయి కోచ్ నెంబర్ C7 విండోకి అయితే తగిలింది వందే భారత్ రైలుకి. దీంతో ట్రైన్ యొక్క అద్దాలు అయితే పగిలాయండి. రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అధికారులకైతే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఆ తర్వాత దెబ్బతిన్న కిటికీ, రైలు ఎస్కార్ బృందం అలాగే ఇతర సిబ్బంది అయితే అక్కడికి వచ్చి ఆ వాతావరణాన్ని అయితే పరిశీలించడం జరిగింది. సో ఈ విషయంపై సిఆర్పిఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ గారు స్పందించారండి. రాళ్ల దాడి సమాచారం మేరకు ససారం స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్ గారు వివరణ సందర్భంగా రైల్ ఎస్కార్ట్ పార్టీని ఇతర సిబ్బందిని విచారించారండి. మొదటగా పార్టీలను అయితే విచారించడం జరిగింది. ఈ విధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ససారం స్టేషన్ నుంచి సాయంత్రం 5:52 బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే దాడి చేయడంతో కోచ్ నెంబర్ C7 కిటికీ అద్దం పగిలిపోయినట్టయితే ఆయన వెల్లడించారు. ఈ విషయం పైన సీట్ నెంబర్ 25లో కూర్చున్న అమరేందర్ కుమార్ అనే ప్రయాణికుని సంప్రదించగా ససారం స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలో కరాంబాడియా స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత అద్దాలు పగిలిపోయానైతే ఆయన తెలిపారండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక అనంతరం రైల్వే సిబ్బంది కూడా కోచ్ దగ్గరకు వచ్చి దెబ్బతిన్న అద్దాలను పరిశీలించారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు తెలియజేశారు. సో మనం చూసుకోవచ్చండి, రైళ్లపైన రాళ్ల దాడి అనేది కొనసాగుతూనే ఉంది. మరి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందు హంసఫర్ అనే రైళ్లకు కానీ ఇలా వందే భారత్ రైళ్లకు కానీ చాలామంది ఆగతాయిలు ఈ విధంగా గుర్తు తెలియని ప్రాంతాల నుంచి రాళ్ళ అయితే విసురుతూ ఉన్నారు. మరి ఎందుకు ఏమిటనే విషయాలు అయితే అధికారులు అయితే త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.